హలో గైస్, హలో ఆల్. స్వాగ్ మూవీకి వచ్చిన బేసిక్గా పొద్దున్నే రావాలి, మార్నింగ్ షోకే రావాలి కానీ మనకున్న పనులకి మార్నింగ్ షో సెట్ కాలేదు. మార్నింగ్ వేరే ఫంక్షన్ ఉంటే అటు వెళ్ళినా. ఇప్పుడే స్వాగ్ సినిమాకి వచ్చి టికెట్ బుక్ చేసుకున్నా. బేసిక్గా ఇంటి దగ్గర టికెట్ బుక్ చేసుకున్నప్పుడే హాల్లో ఎంత 2 టికెట్సో 3 టికెట్సో బుక్ అయ్యి ఉండే. వచ్చినా ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్దామంటే సినిమా పడుతుందా పడదా డౌటు, నువ్వైతే వెళ్ళి కూర్చో అని చెప్పిండు. ఏంది అసలు అంటే సినిమా టైం అయ్యే కొద్దీ ఆఫ్లైన్ టికెట్స్ అయితే బాగానే సేల్ అయినట్టున్నాయి. హాల్లో అయితే ఒక 20 మెంబర్స్ దాకా వచ్చారు. బేసిక్గా సినిమా పడుతుందన్న నమ్మకం నాకైతే వచ్చేసింది. సో సినిమా చూద్దాం, సినిమా చూసిన తర్వాత మాడుకుందాం అసలు సినిమా ఎట్లుందని చెప్పేసి. సో మూవీ అయిపోయింది, వచ్చేసినాం. నీకు నచ్చిందా నచ్చలేదా మూవీ అంటే నచ్చింది. నచ్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, నచ్చకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా డైరెక్టర్ స్టోరీ ఎట్లా పట్టుకున్నాడంటే చాలా పెద్ద స్టోరీ ఇది. కొన్ని జనరేషన్స్, ఒక 4-5 జనరేషన్స్ కవర్ చేసే స్టోరీ. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. శ్రీ విష్ణువే ఒక 5 క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కొట్టేశాడు. అంటే పర్ఫార్మెన్సెస్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం. మీరు మూవీ చూసినంతసేపు మీరు ఎంగేజ్డ్గా మూవీ చూస్తే స్టోరీ ప్రిడిక్ట్ చేయగలుగుతారు. అట్లా కాకుండా వాష్రూమ్ పోయినా లేకపోతే ఏదైనా కాల్ మాట్లాడినా ఒక 10 మినిట్స్ బయటికి వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ మీరు స్టోరీలో డైవ్ చేయలేరు. అంటే కొన్ని మూవీస్ ఉంటాయి లైక్ ఎక్కడి నుంచి చూసినా అర్థమైపోతూ ఉంటుంది మూవీ అంతా. కానీ ఈ మూవీ అట్లా కాదు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మూవీ మొత్తం చూస్తేనే ఆ స్టోరీ నీకు ఏంటిది అనేది తెలిసిపోతుంది. చాలా పెద్ద స్టోరీ, చాలా ఉన్నది అన్నట్టు స్టోరీ బేసిక్గా. సో స్టార్ట్ అవుతుంది మూవీ, ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది, స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది, వెనక్కి వస్తూ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు, మళ్ళీ ముందుకు వస్తారు, ప్రజెంట్ స్టోరీ రన్ అవుతుంది, పాస్ట్కి వెళ్తారు, ఇట్లా అవుతూ పోతూ ఉంటుంది. అంటే ఇట్లాంటి మూవీస్ మనం చూసినాము. కాకపోతే చెప్పినా కదా, ఒక్కసారి ఎంగేజ్డ్ అయి ఉండాలి మూవీలో. కంప్లీట్గా ఎంగేజ్డ్ అయినప్పుడు ఆ క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడే మనం కూడా వాటితో పాటు వెనక్కి వెళ్ళి ఆ స్టోరీ తెలుసుకొని మళ్ళీ ముందుకు వచ్చి ఈ స్టోరీ తెలుసుకొని వెనక్కి వెళ్ళి ఆ స్టోరీ తెలుసుకొని ఇట్లా ఉంటుంది అన్నట్టు. అలా కాకుండా స్టోరీతో పాటు మనం ఎంగేజ్ కాకపోతే అస్సలు మూవీ మీకైతే ఎక్కదు. అంటే కొంతమందికి ఎక్కుద్ది, కొంతమందికి ఎక్కదు. చూడాలి, చూసే విధానంని బట్టి ఈ సినిమా ఎక్కుద్దా ఎక్కదా అని ఉంటుంది. సినిమా బాగాలేదు అంటే నువ్వు సరిగ్గా చూడలేదు అని అర్థం అనుకుంటా. ఈ సినిమాకి నాకు నచ్చింది అన్న ఆస్పెక్ట్లో ఇది. నచ్చలేదంటే ఏంటంటే ఇట్లాంటి స్టోరీస్ చెప్పేటప్పుడు ల్యాగ్ అనేది ఉంటుంది. నచ్చలేదు అనొద్దు నేను, కానీ ల్యాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇంత పెద్ద స్టోరీని మనకు కన్వే చేసి చెప్పాలంటే ఆ మాత్రం ల్యాగ్ అనేది ఉంటుంది. అది భరించాలి. ఆ ల్యాగ్ని భరించి ఎప్పుడైతే మనం స్టోరీని వినగలుగుతామో అప్పుడు సినిమా నీకు నచ్చుతుంది. అండ్ ఇంకొకటి నచ్చలేదన్న పాయింట్లో ఈ సాంగ్స్ కొన్ని ఆ మధ్యలో వచ్చి స్టోరీని ఎందుకో డైవర్ట్ చేసినట్టు అనిపించింది. డైవర్ట్ ఏం కాదు కానీ ఆ సాంగ్స్కి ఆ స్టోరీకి ఎందుకు సాంగ్స్ లేకుండా డైరెక్ట్ స్టోరీ చెప్పుకుంటా పోతే చాలా బాగుంటుంది కదా అనిపించింది. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు కొంచెం ఫోన్ చూడాల్సి వచ్చింది అంతే. అదొకటే పాయింట్. మళ్ళీ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ శ్రీ విష్ణు గారు ఎగ్గొట్టేశారు. మనం అంటూ ఉంటాం కదా కమల్ హాసన్ అని చెప్పేసి, అట్లా కమల్ హాసన్ లాగానే అన్ని రోల్స్ బాగా చేసిండు. లైక్ ముసలి క్యారెక్టర్ నుంచి యంగ్ క్యారెక్టర్ వరకు ఆ జనరేషన్స్ని కవర్ చేసే క్యారెక్టర్స్ అన్నీ సూపర్గా సెట్ అయిపోయినాయి శ్రీ విష్ణు గారికి. అండ్ రీతు వర్మ గారికి ఇచ్చిన రోల్లో తను బాగానే చేశారు. ఉంది కొంచెం ఎక్కువ స్కోపే ఉంది యాక్టింగ్కి రీతు వర్మ గారికి. ఆ రోల్ కూడా తను ఫుల్ఫిల్ చేశారు. ఇలా సర్ప్రైజింగ్గా నాకు మీరా జాస్మిన్ గారి రోల్ కూడా నచ్చింది. అండ్ తను చూస్తున్నంతసేపు ఒక గుడుంబ శంకర్, ఒక భద్ర, ఒక పందెం కొడి, అట్లా అప్పుడు ఆమె అప్పటి మీరా జాస్మిన్ గుర్తొచ్చింది కాసేపు. అండ్ ఇంకా ఇచ్చినంత వరకు అయితే అందరి పర్ఫార్మెన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. స్టోరీ డిమాండ్ చేసింది యాక్టింగ్కి, సో చేసేసారు. రవిబాబు గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది, బాగుంది. అండ్ ఇక మూవీ ఎండ్ అవుతుంది, ఇంకొక 20 మినిట్స్లో ఎండ్ అవుతుంది అన్నప్పుడు ఇంకేమైనా ట్విస్టులు ఉంటాయా టర్న్లు ఉంటాయని చూస్తున్నాను. ట్విస్టులు టర్న్ కాదు కానీ అదే ఇక మెసేజ్ కావాలా నీకు తీసుకో, ఓకే సరిపోయింది. కాదు ఇంకొంచెం ఇస్తా తీసుకో, ఓకే సరిపోయింది. చాలా నాకు మెసేజ్ అన్నప్పుడు ఇంకా ఇస్తా తీసుకో. సినిమా స్టోరీ రాసేటప్పుడు కొరటాల శివ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, అర్థం కాలేదు. అట్లని కాదు, ఏమో మెసేజ్ మీద మెసేజ్ ఇస్తానే ఉన్నాడు. అండ్ ఈ స్టోరీ కొంచెం ఒక 10 years బ్యాక్ అట్లా రావాల్సిన స్టోరీ
ఇప్పుడు వచ్చింది. కానీ కన్వే చేయాల్సిన పాయింట్ అయితే మంచిగా కన్వే చేసిండు. నచ్చుతుంది మూవీ, చూడండి. చూసినప్పుడు మాత్రం కొంచెం ఎంగేజింగ్గా చూడండి. లైక్ ఫోన్ చూడడం కాకుండా బయటికి అటు ఇటు పోవడం కాకుండా చూస్తే మీకు కూడా నచ్చచ్చు మూవీ. టైము డబ్బులు ఉంటే వెళ్ళండి మూవీకి. అండ్ రేటింగ్లలో అడిగితే ఒక 3/5 అట్లా ఇవ్వచ్చు. మంచి మూవీ. గో అండ్ వాచ్ నియరెస్ట్ థియేటర్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిద్ర లేదు, సెకండ్ షో చూసి వచ్చాను. నిన్న నైట్ కూడా నిద్ర లేదు. కానీ మూవీ ఎట్లా కన్సిస్టెంట్గా ఇవ్వాలి రివ్యూ అని చెప్పే మూవీకి వెళ్ళి వచ్చి రివ్యూ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పడుకుంటా. నెక్స్ట్ టైం నుంచి మ్యాక్సిమం మార్నింగ్ షోలో వెళ్ళి పొద్దున్నే రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తా. ఓకే, బాయ్.